నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇక తెలుగులోనే గూగుల్ ఏఐతో సంభాషణ, అందుబాటులోకి కొత్త ఫీచర్లు, గూగుల్ సెర్చ్లో తెలుగుకు పెద్దపీట. గత ప్రభుత్వంలో పూర్తయింది ఆ ప్యాలెస్ మాత్రమే. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం పట్టిందన్న నారా లోకేష్. అసలు తగ్గేదేలే, 70లోనూ అదే గ్రేస్, అదే స్టైల్. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న మెగాస్టార్ కొత్త ఫోటోషూట్. భారత్ జెర్సీ ధరించాక దేనికి కాదనలేం, దేశం కోసం ఏ పని చేయమన్నా గర్వంగా చేస్తాం. సంజు శాంసన్. టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభూతిని తెలుగు సహా 7 కొత్త భారతీయ భాషల్లోకి విస్తరిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మార్పుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తమకు నచ్చిన భాషలో మరింత సులభంగా లోతైన సమాచారాన్ని పొందగలుగుతారు. ఇప్పటి వరకు కేవలం ఇంగ్లీష్, హిందీ భాషలకే పరిమితమైన ఏఐ మోడ్ సేవలు ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా వినియోగదారులు సంక్లిష్టమైన అంశాలపై సుదీర్ఘమైన సంభాషణ రూపంలో ప్రశ్నలు అడిగి వివరమైన సమాధానాలు పొందొచ్చని గూగుల్ తెలిపింది. స్థానిక భాషల నుడికారాలను, సూక్ష్మ వ్యత్యాసాలను అర్థం చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన జెమినీ మోడల్తో ఈ ఫీచర్ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ వివరించింది. రాబోయే వారంలో ఈ కొత్త భాషలు అందరికీ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ భాషల విస్తరణతో పాటు గూగుల్ సెర్చ్ లైవ్ అనే మరో అద్భుతమైన ఫీచర్ను కూడా పరిచయం చేసింది. వాయిస్ కెమెరా ఉపయోగించి సెర్చ్తో నేరుగా మాట్లాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అమెరికా తర్వాత ఈ అత్యాధునిక ఫీచర్ను అందుకున్న తొలి దేశం భారత్ కావడం విశేషం. ఉదాహరణకు కొన్ని వస్తువులను కెమెరాతో చూపిస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో వాయిస్ ద్వారా అడిగితే తక్షణమే సమాధానం లభిస్తుంది. సెర్చ్ లైవ్ ఫీచర్ బుధవారం నుంచి దశలవారీగా విడుదలవుతుందని, గూగుల్ యాప్ లేదా గూగుల్ లైన్స్లోని లైవ్ ఐకాన్పై నొక్కి దీన్ని ఉపయోగించవచ్చని గూగుల్ సూచించింది. భారత్లో సెర్చ్ అనుభవాన్ని మరింత సహజంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఈ అప్డేట్లు అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే భారీగా పెట్టుబడులను ఆకర్షించామని ఆయన తెలిపారు. ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్డ్ కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో లోకేష్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ భాగస్వామ్యాన్ని రద్దు చేయడం, అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెనక్కి తీసుకోవడం వంటి చర్యలతో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని ఆయన ఆరోపించారు. తమ హయాంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులు గత 5 ఏళ్లలో కేవలం 3% ముందుకు సాగాయని విమర్శించారు. ఆ కాలంలో విజయవంతంగా పూర్తయిన ఏకైక ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం కట్టిన 550 కోట్ల ప్యాలెస్ మాత్రమేనని లోకేష్ ఎద్దేవా చేశారు. 2024లో చారిత్రక తీర్పుతో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, ప్రతిష్టను పునర్నిర్మించడంపై దృష్టి సారించామని తెలిపారు. గడిచిన 17 నెలల్లోనే 10.7 ట్రిలియన్ల విలువైన పెట్టుబడులను ఖరారు చేశామని, అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎల్జీ, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని, ఇది తిరిగి వస్తున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు నవంబర్ 14-15 తేదీల్లో వైజాగ్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నట్లు లోకేష్ ప్రకటించారు. మరో 10 ట్రిలియన్ల పెట్టుబడులను సాధించే లక్ష్యంగా ఈ సదస్సు ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఒక స్టార్టప్ కంపెనీలా వేగంగా, క్రమశిక్షణతో పనిచేస్తోందని, పెట్టుబడిదారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి తాను వ్యక్తిగతంగా వాట్సాప్లో అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ దేశ ప్రగతికి దోహదపడుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి తమకు పూర్తి సహకారం అందుతోందని లోకేష్ తన వ్యాసంలో పేర్కొన్నారు.
బీహార్ యాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా గడిపేందుకు డ్యాం వద్దకు వెళ్లిన ఆ కుటుంబంలో 7గురు నీటిలో కొట్టుకుపోయారు. సహాయక బృందాలు వెంటనే స్పందించి ఓ వ్యక్తిని కాపాడాయి. నీళ్లలో నుంచి 2 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన 4 కోసం గాలిస్తున్నారు. మంగళవారం కర్ణాటకలోని తమకూరులో జరిగిన ఈ దారుణ వివరాలు చూస్తే తమకూరు చెందిన ఓ కుటుంబం మార్కోనహళ్లి డ్యాం వద్దకు పిక్నిక్ వెళ్లింది. పిల్లాపాపలతో కలిసి మొత్తం 15 మంది వెళ్లగా అందులో 7గురు నీళ్లలో దిగి ఆటలాడుతున్నారు. ఇంతలో ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే డ్యాం అధికారులు సడన్ గా నీళ్లు వదిలారు. దీంతో నీటి ఉధృతి పెరిగి 7గురు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక బృందాలతో కలిసి నవాజ్ అనే వ్యక్తిని కాపాడి బొడ్డుకు చేర్చారు. గల్లంతైన వారి కోసం నీళ్లలో వెతుతుండగా 2 మృతదేహాలు బయటపడ్డాయి. మిగతా 4 కోసం గాలిస్తున్నామని, ఈ రోజు ఉదయం వరకు కూడా వారి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారంతా మహిళలు, పిల్లలేనని వారు పేర్కొన్నారు. భూటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కుంభకోణం కేసు మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రముఖ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్, అమిత్ చక్రకల్ నివాసాలతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా టయోటా ల్యాండ్ క్రూయిజర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి ఖరీదైన వాహనాలను అక్రమంగా దిగుమతి చేస్తున్న ముఠాపై తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు. ఈ ముఠా భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అక్రమంగా వాహన రిజిస్ట్రేషన్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కార్లను సినీ ప్రముఖులతో సహా పలువురు తక్కువ ధరకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఆపరేషన్ లుమ్ఖోర్ కింద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తన కారును విడుదల చేయాలని కోరుతూ దుల్కర్ సల్మాన్ కేరళ హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి పొందిన మరుసటి రోజే ఈడీ దారులు జరగడం విశేషం. దుల్కర్ తరపున న్యాయవాది వాదిస్తూ ఆ కారును 2004లో రెడ్ క్రాస్ కోసం చట్టబద్ధంగా దిగుమతి చేశారని, ఆ తర్వాత తాము కొనుగోలు చేశామని కోర్టుకు తెలిపారు. అయితే కేసు విచారణ కొనసాగుతున్నదన కారును సీజ్ చేసే హక్కు తమకుందని కస్టమ్స్ అధికారులు వాదించారు. కేరళలో ఇలాంటి అక్రమ దిగుమతి కార్లు 150కి పైగా ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 40 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుందని, మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని నిర్ణయించి 9.20 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్ ప్రకటన వెలువడింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిస్థాయి DPRను రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందడం, ఇతర సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయడం వంటి బాధ్యతలు ఎంపికైన కన్సల్టెన్సీకి అప్పగించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. బిడ్ల సమర్పణకు సంబంధించిన తేదీల ప్రకారం టెండర్ దాఖలకు ప్రారంభ తేదీ అక్టోబర్ 8, చివరి తేదీ అక్టోబర్ 22. నిర్ణీత గడువులోగా అర్హత కలిగిన కన్సల్టెన్సీలు బిడ్డలో పాల్గొనొచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సాంకేతికంగా నైపుణ్యం కలిగిన సంస్థలు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన షెడ్ను తన పేరు మీద లీజుకు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతకాలంగా తెనాలిలోని ఐతానగర్ అపార్ట్మెంట్లో కుటుంబంతో నివసిస్తున్న శ్రీనివాసరావు కోసం ఎక్సైజ్ అధికారులు గాలింపు చేపట్టారు. అయితే అధికారుల రాకను పసిగట్టిన ఆయన ఇప్పటికే పరారయ్యారు. దీంతో ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు తప్పించి తిరుగుతున్న శ్రీనివాసరావును
క్షణాల్లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సమాచారం ప్రకారం కొడాల శ్రీనివాసరావు తెనాలిలో వైసీపీలో క్రియాశీలక నేతగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 2024 సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కేసులో రాజకీయ కోణాన్ని తెరపైకి తెచ్చింది. అరెస్ట్ అనంతరం అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినప్పటికీ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిసింది. శ్రీనివాసరావు అరెస్టుతో ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న మరిన్ని సంచలన విషయాలు, కీలక వ్యక్తుల ప్రమేయం బయటకొచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఉప ఎన్నికపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల బరిలో నిలబడకూడదని, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం రాత్రి తెలంగాణ టీడీపీ నేతలతో జరిపిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పొద్దుపోయేంత వరకు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే సరైందని అధినేత నిర్ణయించారు. అదే సమయంలో పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీకి పొత్తున్నందున తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం అధికారికంగా మద్దతు కోరితే వారితో కలిసి పనిచేయాలని, లేని పక్షంలో తటస్థంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల ఇప్పటికీ అభిమానం ఉందని గుర్తు చేసిన చంద్రబాబు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. వయస్సు కేవలం ఒక అంకె మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన తన స్టైల్, ఎనర్జీతో అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఇటీవల రవి స్టూడియోస్ నిర్వహించిన ఒక ప్రత్యేక ఫోటో షూట్లో చిరంజీవి పాల్గొన్నారు. తన నివాసంలో జరిగిన ఈ షూట్లో ఆయన 5-6 రకాల కాస్ట్యూమ్స్ మార్చి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో చిరంజీవి లుక్స్ చూసిన నెట్జన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లలో కూడా 40 ఏళ్ల కుర్రాళ్ల అదరగొడుతున్నారు అంటూ ప్రశంసలతో కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఫిట్నెస్, గ్రేస్ చూసి ముగ్ధులవుతున్నారు. ఇటీవల మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని ఓ పాటలో చిరంజీవి స్టైలింగ్ను కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త ఫోటో షూట్తో ఆ విమర్శలన్నింటికీ ఆయన స్టైలిష్గా సమాధానమిచ్చారని అభిమానులు భావిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే బోళాశంకర్ తర్వాత కొంత విరామం తీసుకున్న చిరంజీవి 2025లో మాత్రం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండనున్నారు. ఆయన నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు జనవరిలో విడుదల కానుండగా భారీ అంచనాలతో రూపొందుతున్న విశ్వంభర వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు దర్శకుడు బాబీతో ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమా, శ్రీకాంత్ వదిలే దర్శకత్వంలో మరో వైలెంట్ డ్రామా చేయనున్నారు. శ్రీకాంత్ వదిలే సినిమాలో చిరంజీవి సరికొత్త మేకవర్లో కనిపించనున్నారని సమాచారం. ఇవి కాకుండా మరో 2-3 ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న డెడికేషన్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడు 3 తరాలకు చెందిన హీరోలు రాజ్యమేలుతున్నారు. ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. మలయాళ ప్రేక్షకులు కొత్త హీరోలను అంగీకరించడం, అభిమానించడం కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అలాంటి మలయాళ ప్రేక్షకుల నోట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు నెస్లిన్ కపూర్. 25 ఏళ్ల యువకుడు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్తో కొనసాగుతుండడం విశేషం. మలయాళ ఇండస్ట్రీ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ వారసత్వ పోటీ కూడా బలంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టీనేజ్లోనే సినిమాల్లోకి రావడం, హీరోగా తనకంటూ ఒక క్రేజ్ను, మార్కెట్ను తెచ్చుకోవడం అనుకున్నంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అలాంటి పరిస్థితుల్లో తన జర్నీని మొదలుపెట్టిన నెస్లిన్ చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సాధించడం బాగా కలిసొచ్చింది. నెస్లిన్ 19-20 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన టీనేజ్ లవ్ స్టోరీస్ యూత్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేమలు 136 కోట్లను వసూలు చేస్తే లోక 300 కోట్లను రాబట్టింది. నెస్లిన్ చూస్తుంటే కెరియర్ ఆరంభంలో కమల్ను చూసినట్లుగా ఉందని, కమల్లోని అమాయకత్వం, ఆత్మవిశ్వాసం తన నెస్లిన్లో కనిపించాయని సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ అనడం గమనించాల్సిన విషయం. ఏదేమైనా చాలా చిన్న వయసులో నెస్లిన్ ఈ స్థాయి క్రేజ్ని సంపాదించుకోవడం చూసిన వాళ్ళు కుర్రాడు అదృష్టం మామూలుగా లేదే అనుకుంటున్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావాహులకు ముగ్గురు పిల్లల నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధనను తొలగించినా తెలంగాణలో మాత్రం దీన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 11 నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు కావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కఠిన నిబంధన నుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులున్నాయి. చట్టంలోని కొన్ని వెసులుబాట్ల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కొందరు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హత సాధించొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో స్కూటీపై వెళుతున్న యువకుడిని కాంక్రీట్ మిక్సర్ లారీ ఒకటి ఢీకొట్టింది. దీంతో కింద పడ్డ యువకుడు పైనుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జుగా మారగా యువకుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన మొత్తం ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాకినాడలో నరేంద్ర అనే యువకుడు స్కూటీపై వెళుతున్నాడు. ఓ మూల మలుపు వద్ద ముందు వెళుతున్న కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్టేక్ చేసి యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. లారీకి అతి సమీపంలో నుంచి వెళ్లడంతో స్కూటీని లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీ అదుపు తప్పి నరేందర్ రోడ్డుపై పడిపోయాడు. ఆపై లారీ అతని నుంచి వెళ్లిపోయింది. అయితే లారీ టైర్ల మధ్యలో పడడంతో నరేందర్కు ప్రాణాపాయం తప్పింది. గాయాలతో పాటు మృత్యు అంచుల దాకా వెళ్లొచ్చిన షాక్తో నరేందర్ కొద్దిసేపు తేరుకోలేకపోయాడు. అటుగా వెళ్తున్న ఓ బైకర్ సహాయం అందించి నరేందర్ని పైకి లేపాడు. అనంతరం నరేందర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటనలో కాంక్రీట్ మిక్సర్ లారీ స్కూటీని కొంత దూరం వరకు లాక్కెళ్లింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ జట్టు కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించాడు. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో చిట్ట చివరిన రావడానికే కాదు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేయడానికి కూడా సిద్ధమని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025లో తన బ్యాటింగ్ స్థానం మారడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించాడు. సిఎట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి హాజరైన శాంసన్ తన కెరీర్ పైన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో ఓపెనర్గా రాణిస్తున్న సంజు శాంసన్ ఆసియా కప్లో మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వచ్చింది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో శాంసన్ను మేనేజ్మెంట్ ఎక్కువగా 5వ స్థానంలో బ్యాటింగ్ పంపింది. ఈ మార్పుపై శాంసన్ మాట్లాడుతూ, భారత్ జెర్సీ ధరించిన తర్వాత దేనికి కాదనలేం. ఆ జెర్సీ ధరించడానికి డ్రెస్సింగ్ రూమ్లో ఉండడానికి నేను చాలా కష్టపడ్డాను. దేశం కోసం ఏ పని చేయమన్నా గర్వంగా చేస్తానని పేర్కొన్నాడు. తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, నేను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయింది. కానీ ఈ 10 ఏళ్లలో ఆడింది కేవలం 40 మ్యాచ్లే. గణాంకాలు పూర్తి కదని చెప్పలేమని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణాలు ఎదుర్కొన్న సవాళ్లను చూసి గర్వపడుతున్నాను. బయట విమర్శల కన్నా నా అంతరాత్మపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నానని శాంసన్ తెలిపాడు. ఆసియా కప్ 2025లో కీలక సమయాల్లో శాంసన్ రాణించాడు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 24 పరుగులు, శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో 39 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అతని నిష్పార్థ వైఖరి, జట్టు పట్ల ఉన్న నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.